హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ గురించి యూనివర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో దానికంటే బిఫోర్ ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు లవ్ అండ్ రిలేషన్షిప్కి సంబంధించి మీకు చాలా వరకు మంచి క్వశ్చన్స్ యూనివర్స్ నుంచి అడగడం అండ్ యూనివర్స్ నుంచి కూడా మీకు చాలా వరకు చాలా రెజనేటెడ్ ఆన్సర్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో టైమ్లెస్ రీడింగ్ అని అంటే ఏంటంటే మీరు ఎప్పుడు మీకు రిలేటెడ్గా అనిపించిన ఎన్ని వీడియో అంటే ఇప్పుడు మనకి నార్మల్గా మనము క్యాప్షన్ ఇస్తాం కదండి వీడియోస్లలో. సో ఆ క్యాప్షన్కి సంబంధించి మీ లైఫ్లో కనుక జరుగుతుంటే మీరు ఆ వీడియో చూడండి. ఇన్ కేస్ అది మీకు రెజనేట్ అవుతుంది, మీకు లైఫ్లో ఏవైతే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి సేమ్ అదే దానికి సంబంధించే ఇన్ కేస్ మనం గనక ఈ రీడింగ్లో వచ్చే ఆన్సర్స్ మీకు రెజనేట్ అవుతే తప్పకుండా అది మీకు సంబంధించిన ఆన్సరే యూనివర్స్ నుంచి వస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఇది ఏంటంటే మనకి జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి కొంచెం మీకు 100% అక్యురేట్గా కాకుండా ఒక 60% టు 70% మీరు అక్యురేట్గా మీకు లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి మీకు రెజనేట్ అయ్యేలాగా యూనివర్స్ నుంచి ఫ్యూచర్ ఆన్సర్స్ అనేవి మీకు వస్తాయండి. ఓకేనా? సో ఇది టారో రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ రిలేషన్షిప్లో ఫ్యూచర్లో మీకు ఏం జరగబోతుంది అనేది మాత్రం మీకు ఖచ్చితంగా ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుందండి. ఓకేనా? సో ఇందులో మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇది ఇది కంప్లీట్లీ రిలేషన్షిప్ రీడింగ్ కాబట్టి సో క్యారీర్కి సంబంధించి మీరు తెలుసుకోవచ్చు అండి. మీకు ఫ్యూచర్లో మీ క్యారీర్ ఎలా ఉంటుంది అది తెలుసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాటికి సంబంధించి తెలుసుకోవచ్చు. అండ్ అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్ అండి, మీకు ప్రజెంట్ మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దానికి సమాధానము మీకు తెలియకపోవడము, తెలుసుకోవాలి ఏం జరుగుతుంది, ఏం చేద్దాము అని మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉండి ఈ రిలేషన్షిప్ గురించి మీకు ఏం చేయాలో తెలియక మీరు కనుక అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కూడా ఈ రీడింగ్ ద్వారా, ఈ టారో రీడింగ్ ద్వారా కూడా మీకు ఒక సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుందండి. ఓకేనా? సో ఇప్పుడైతే నేను లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ పర్సన్కి అంటే మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్యలో ఇప్పుడు సమ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి కదా, సమ్ ప్రాబ్లమ్స్ అనేవి నడుస్తున్నాయి. సో దాని గురించే మీరు బాధపడుతున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రస్తుతం అండి నేను ఇక్కడ కొన్ని ఇన్ఫినిటీ సింబల్ నంబర్స్ కూడా పెట్టాను. సో ఇక్కడ చూడండి, ఇన్ఫినిటీ అని అంటే నథింగ్ బట్ ఏంటంటే యూనిటీ, కలిసి ఉండడం. అండ్ అలాగే దీన్ని మనము రీకన్సిలేషన్ అనొచ్చు, రీయూనియన్ అనొచ్చు. లేదంటే ఎప్పుడు ఆ లవ్, ఇప్పుడు ప్రస్తుతం మీకు ఉన్న ఆ లవ్ అనేది ఎప్పటికీ మీతోనే ఉండేలాగా చేసేదే ఈ ఇన్ఫినిటీ సింబల్ అండి. ఓకేనా? సో ఈ ఇన్ఫినిటీ సింబల్ ద్వారా నాకు కొంచెం ఇంట్యూషన్ ద్వారా నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ 222, 555, 888 అని నేను ఏంజిల్ నంబర్స్ ఇచ్చాను. ఓకేనా? 222, 555 అండ్ 888. సో ఇందులో మీకు మెయిన్ కావాల్సింది ఏంటండి, మీ పరిస్థితులలో, ఇప్పుడున్న పరిస్థితులలో మీ పర్సన్ ద్వారా మీకు ఒక ఆన్సర్ కావాలి. సో ఆ ఆన్సర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు. అంటే ఏంటి, ఒకటి మీ పర్సన్తో లైఫ్ టైం ఉండగలమా లేదా, లేదనంటే ఈ పర్సన్ కాకుండా వేరే ఈ పర్సన్ని మనము బ్రేకప్ కంప్లీట్గా చెప్పాలా. సో ఇలాంటి సందేహాలు మేబీ మీకు ఉండొచ్చు. సో దాని గురించేనండి ఇక్కడ 222, 555, 888 ఈ ఏంజిల్ నంబర్స్లో మీరు ఒక నంబర్ని అనుకోండి మనసులో. ఓకేనా? ఒక నంబర్ అంటే అర్థం ఏంటి, ఐదర్ 222 అని అనుకోండి, లేదంటే 555 అని అనుకోండి, లేదంటే 888. ఓకేనా? కొంచెం ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నేను కొంచెం సైలెంట్గా ఉంటాను. మీరు ఏది మీకు మనసుకి ఇది ఈ నంబర్లో చూద్దాము అని అనుకుంటే ఆ నంబర్లో రీడింగ్ ఏదైతే వస్తుందో అది మీ పర్సన్ మనసులో మీ గురించి ఉన్న ఒపీనియన్ అండి. సో ఆ ఒపీనియన్ కనుక మీకు పర్ఫెక్ట్గా రెజనేట్ అవుతుంది అంటే ఫ్యూచర్లో మీకు ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒపీనియన్ తెలిసిందనుకోండి, సో నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఆన్సర్ కూడా మీకు వచ్చేస్తుంది. సో అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు 222, 555, 888. సో ఈ నంబర్స్లలో మీకు 222 ఓకే, మీకు మనసుకి ఓకే ఇది సెలెక్ట్ చేసుకుందాం అనిపిస్తే ఇది 555 ఆర్ 888. మీ పర్సన్కి ఒకవేళ మీకు కానీ ఒక లక్కీ నెంబర్ ఇందులో ఏదైనా ఉన్నా కూడా అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే? జస్ట్ నేను కీప్ క్వైటింగ్. ఓకే, నేను కీప్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. సో మీరు చూస్ చేసుకోండి. మీరు మనసులో గట్టిగా మీ పర్సన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని పీస్ఫుల్గా ఒక నంబర్ని చూస్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏదైతే నంబర్ చూస్ చేసుకున్నారో 222, 555, 888 అని ఇచ్చానో
సో దీనికి ఇక్కడ పెట్టేస్తున్నానండి. సో ఫస్ట్ 222, నెక్స్ట్ 555 అండ్ 888కి 333 కార్డ్స్ తీస్తాను. సో ఈ కార్డ్స్లలో ఏదైతే మీకు ఆన్సర్ యూనివర్స్ నుంచి వస్తుందో అది మీ వ్యక్తి యొక్క మనసులో ఉన్న అభిప్రాయం మీ గురించి. ఓకేనా? ప్రజెంట్ మీ వ్యక్తికి మీ పైన ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇది 222, 555, 888 అండి. సో నేను తీస్తున్నాను. మీరు కూడా మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి. అండ్ మీ వ్యక్తికి మీ పైన ప్రజెంట్ ఎలాంటి అభిప్రాయం ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను యూనివర్స్ అని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు. సో 222, 555, 888కి నేను 3 కార్డ్స్ ముందు షఫిల్ చేస్తాను అండ్ మధ్యలో నుంచి నేను సెలెక్ట్ చేస్తానండి. అంటే మధ్యలో నుంచి ఒక్కొక్క 3 కార్డ్స్ తీసుకుంటాను. దాన్ని బట్టి కూడా మీకు మీ పర్సన్కి మీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో నేను ఇప్పుడు ఈ కార్డ్స్ షఫిల్ చేసేసి సో సెంటర్లలో నుంచి మీరు నాకు గైడ్ చేసే 3 కార్డ్స్ని నేను ఈ ఏంజిల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్లలో 3 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి ఎవరైతే వ్యూవర్స్ ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తి మనసులో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న నంబర్ని బట్టి వాళ్ళ వ్యక్తి యొక్క మనసులో ఏముంది, వీళ్ళ గురించి వీళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఇప్పుడు నేనైతే కార్డ్స్ షఫిల్ చేశాను. సో నేను మధ్యలో నుంచి 3 కార్డ్స్ ఫస్ట్ 222కి, నెక్స్ట్ 555 అండ్ నెక్స్ట్ 888కి కార్డ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ కార్డ్స్ సో దట్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ మనసులో వీళ్ళపైన ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారనేది నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో ఇక్కడ ఫస్ట్ నేను 222 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ మనసులో మీ గురించి మీ వ్యక్తి మనసులో ఎలాంటి భావాలు, అభిప్రాయాలు మీ పైన ప్రజెంట్ ఉన్నాయి. సో 222 ఎవరైతే ఏంజిల్ నెంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ వ్యక్తి యొక్క మనసులో భావాలకి నేను ఒక 3 కార్డ్స్ తీశాను. నెక్స్ట్ వచ్చేసి 555 అండి. సో 555 ఏంజిల్ నెంబర్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. 555 చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క వ్యక్తి మనసులో అభిప్రాయాలు వాళ్ళ గురించి. సో నెక్స్ట్ ఇంకొక 3 కార్డ్స్ తీస్తున్నానండి. సో 888 ఎవరైతే చూస్ చేసుకున్నారో సో 888 చూస్ చేసుకున్న వాళ్ళ వ్యూవర్స్ యొక్క వ్యక్తి మనసులో మీ పైన ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఓవరాల్గా అయితే నేను తీసేసానండి కార్డ్స్. 3 కార్డ్స్ అయితే తీసాను. సో మీరు మాత్రం 3 కార్డ్స్ది రీడింగ్ చూడండి. మీకు ఒకవేళ ఒక దగ్గర రెజినేట్ కాకపోయినా ఇంకొక దగ్గర రెజినేట్ అవుతే కనుక అది మీరు ఒకవేళ చూస్ చేసుకునేటప్పుడు కొంచెం ఒకసారి 222 అనుకొని మళ్ళీ ఒకసారి 888 అనుకొని అలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు కదా. సో దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడ రెజినేట్ అయ్యేలాగా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి 5 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో 5 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఏంటంటే క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్. సో ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే మీరు ఈ నంబర్స్ చూస్ చేసుకున్నారో సో మీ ఇద్దరి మధ్యలో మీ వ్యక్తికి మధ్యలో చాలా క్లియర్గా కనిపిస్తుంది క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్. సో మీ ఇద్దరి మధ్యలో ఇవి చాలా ఉన్నాయండి, క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్. సో ఫస్ట్ నేను 222 తీస్తాను. సో 222, 555, 888లో ఫస్ట్ నేను 222 కార్డ్స్ నంబరింగ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ మనసులో ఏముందో మీ గురించి చూద్దాం. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్. చూడండి 3 నెంబర్ ఏవైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి కన్సిస్టెంట్ అండ్ కైండ్ లవ్, నెక్స్ట్ వచ్చేసి ఇంపేషెంట్ అండ్ కన్ఫ్యూజ్డ్ లవ్ అండ్ అలాగే ఎఫిషియంట్ అండ్ రియలిస్టిక్ లవ్. సో ఇక్కడ ఈ కార్డ్స్ని బట్టి మీ వ్యక్తి మనసులో ఎలా అంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారండి. లైక్ ఇక్కడ 2% చాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ మీ వ్యక్తి మనసులో ఇక్కడ చాయిసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే? సో ఇక్కడ మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీ వ్యక్తికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారండి. అంటే ఇక్కడ ఎవరికి న్యాయం చేయాలి అని అనుకోవడము, లేదనంటే ఎవరితో ఉంటే వీళ్ళకి సంతోషంగా ఉంటుందని అనుకోవడము, లేదనంటే అసలు మిమ్మల్ని పక్కన పెట్టేసి వేరే పర్సన్కి కూడా మేబీ వీళ్ళు ఓకే చెప్పుంటారండి. సో ఇలాంటివి కూడా జరుగుంటాయి. బట్ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా వీళ్ళు ప్రామిస్ చేయలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం లేదండి, మీ చాయిసెస్ని గురించి ఆలోచిస్తూ
వాళ్ళు టైం పాస్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీకు ఏం ఆన్సర్ చెప్పకుండా మిమ్మల్ని ఒక సందిగ్ధ స్టేట్లో కూడా పెట్టుంటారు కొద్దిమంది. నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏంటంటే ఎఫిషియంట్ అండ్ రియలిస్టిక్ లవ్ అంట. సో ఇక్కడ కొంచెం ఏంటంటే మీ వ్యక్తికి మీ పైన ఒపీనియన్ ఏముంది అని నన్ను అడిగితే ఎఫిషియంట్ అండ్ రియలిస్టిక్ లవ్ అంటే మీ ప్రేమ నిజమైందని వాళ్ళకి తెలుసు, మీరు వాళ్ళని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారని కూడా వాళ్ళకి మనసులో తెలుసు అండి. దానివల్ల కూడా ఏంటంటే ఇంకా కొంచెం వెయిటింగ్ పొజిషనే కనిపిస్తుంది. ఇక్కడ వెయిటింగ్ పొజిషన్ ఎందుకు ఉందనంటే ఇక్కడ మీ వ్యక్తికి అయితే మీ పైన ప్రేమ ఉండడం వల్ల వీళ్ళు కూడా ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోవాలనో ఉద్దేశం ఇంకా రావడం లేదండి. మీ పైన అయితే మంచి ఒపీనియన్ ఉంది, మీ పైన ప్రేమ కూడా కనిపిస్తుంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకా ఆలోచిస్తున్నట్టుగానే ఉందండి. ఇక్కడ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సింగిల్స్ కానీ, లేకపోతే మ్యారీడ్ కానీ, లేదనంటే ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా మేబీ మీకు ఎక్స్ప్రెస్ చేసి ఉండరు కొద్దిమంది లవ్, బట్ మీ పైన అయితే మంచి లవ్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఒపీనియన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఎఫిషియంట్ అండ్ రియలిస్టిక్ లవ్. ఓకే, మీ పైన వాళ్ళకి నిజమైన ప్రేమనే ఉందని చెప్తున్నారు. అలాగే మీది కూడా వాళ్ళకు నిజమైన ప్రేమ కిందనే వాళ్ళు భావిస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ కన్సిస్టెంట్ అండ్ కైండ్ లవ్. ఇక్కడ మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నా చూడ, క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్ ఏవి ఉన్నా సరే, ఇక్కడ మీ వ్యక్తి మనసులో ఏంటంటే కన్సిస్టెంట్ అండ్ కైండ్ ఆఫ్ లవ్. ఒంటరిగా ఉన్నా సరే మీ ప్రేమనే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మీ గురించి కొంచెం ఎమోషనల్గా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండొచ్చు. కంప్లీట్ పాజిటివ్గా అయితే కనిపిస్తున్నారండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పైన అయితే చాలా పాజిటివ్గా మిమ్మల్ని తలుచుకుంటూ మంచి అంటాం కదా, మనసు మాత్రం గాల్లో తేలుతుంది అన్నట్టుగా ఉంటారు కదా. సో అలాగా మీ గురించి ఆలోచిస్తూ మంచి పాజిటివ్గానే కనిపిస్తున్నారు. ఎంజాయ్ మూడ్లో ఉండొచ్చు, లగ్జరీగా వీళ్ళు ఉండొచ్చు, ఏ విధమైన ఇదైనా సరేనండి. ఇక్కడ వీళ్ళకైతే ఒంటరిగా ఉన్నా సరే మీ ఫీలింగ్స్తో వీళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరు అర్థం చేసుకోండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, కొద్దిమంది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే క్లాషెస్ డిసగ్రిమెంట్స్ ఇట్లాంటివి ఉన్నా సరే మీరే కావాలని చెప్పే అవకాశాలు కూడా ఇక్కడ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అందుకని మీ పైన పాజిటివ్గానే ఉన్నారండి. నెక్స్ట్ 555 ఏంజిల్ నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ వాండ్స్, అండ్ అలాగే ఇక్కడ కొంచెం 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి చాలా స్ట్రాంగ్గా 555 నెంబర్ 55 చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చూడండి, ఇది 555 చూస్ చేసుకున్నారు మీరు. ఇక్కడ ఏముందండి 5 నెంబర్ 5, సో 5 ఆఫ్ వాండ్స్. ఓకే, సో 5 ఆఫ్ వాండ్స్ అంటే ఏంటండి, ఇక్కడ క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్. చూడండి ఇక్కడ 5 నెంబర్ 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ డిస్టర్బింగ్ అండ్ అన్ప్రొడక్టివ్ రిలేషన్షిప్. నాకు తెలిసి 555లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం. అంటే 555 నెంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకైతే రిలేషన్షిప్లో చాలా హార్డ్గా సిచ్యువేషన్స్ మారుతున్నాయి, ఇంకా ముందు ముందు కూడా మారబోతున్నాయి. అంటే ఏంటంటే మీ పార్ట్నర్కి మీ పైన పాజిటివ్ ఒపీనియన్ చాలా లేనట్టుగానే క్లియర్గా తెలిసిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ ఇంకా వాళ్ళకి డిసగ్రిమెంట్స్, క్లాషెస్ అవే గుర్తు చేసుకుంటూ మీ పైన వాళ్ళంత పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. డిస్టర్బింగ్ అండ్ అన్ప్రొడక్టివ్ రిలేషన్షిప్ అంట. సో కంప్లీట్గా అయితే మీ పర్సన్ మీ నుంచి దూరం అవడానికి ఆలోచనలు చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇక్కడ 4 కార్డ్స్ వచ్చాయండి. సో ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ప్రామిసింగ్ అండ్ సెక్యూర్డ్ లవ్. సో ప్రామిసింగ్ అండ్ సెక్యూర్డ్ లవ్ అని అంటే మనిషి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో చాలా చాలా లైఫ్ ఊహించుకున్నారండి. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా అంటే ఈ పర్సన్తో లైఫ్ టైం ఉండాలి, ఈ పర్సన్తో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది, అన్ని రకాల మంచి ఎంజాయ్ కూడా చేస్తుంటారు. మీతో అవుటింగ్కి వెళ్ళడం కానీ, డేటింగ్ కానివ్వండి, అన్నీ షేర్ చేసుకోవడం అనమాట. మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవడం, మీ చిన్నప్పటివి, మీ పేరెంట్స్కి సంబంధించి, మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీరు చాలా హ్యాపీగా షేర్ చేసుకోవడం, అన్ని రకాలుగా తిరగడం. చూసారు కదా ఇక్కడ అన్ని రకాలుగా మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్తో ఏ విధంగా అయితే జీవితం ఉండాలని మీరు అనుకున్నారో అన్నీ కూడా మీరు చూసేశారు ఇక్కడ క్లియర్గా. సో అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎనీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళండి. సో ఒకప్పుడు అయితే నేను చాలా మంచి ఒపీనియన్ ఉండే నీ పైన, నిన్నే నా లైఫ్ పార్ట్నర్గా కూడా నేను అనుకున్నాను, అండ్ నీతో ఉన్నప్పుడు అంతా కూడా నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఉండేది నీ పైన, అన్నీ ఉన్నాయి. కాకపోతే డ్యూ టు సమ్ డిసగ్రిమెంట్స్, క్లాషెస్, ఓకే పోను కొంచెం మీ రిలేషన్షిప్లో ఇష్యూస్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ చూసారు కదా ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ అని అంటే క్లియర్ అండి. అదే ఇందాక నేను బాటమ్ ఆఫ్ ద డెక్ తీసాను కదా, క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్, అదే ఇందాక నాకు 5 చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్. సో విక్టోరియస్ అండ్ స్టేబుల్ లవ్. ఇక్కడ మేబీ
మీ పార్ట్నర్ ఏమనుకున్నారంటే ఇప్పుడైతే చాలా క్లాషెస్‌లో, డిసగ్రీమెంట్స్‌లో ఉన్నా సరే 6 ఆఫ్ వాండ్స్ అంటే దీన్ని పాజిటివ్‌గా మార్చే ఆలోచనలు ఏమైనా చేయాలని కూడా అనుకోవడం. అంటే మేబీ మీ రిలేటివ్స్‌తో గానీ, మీ పేరెంట్స్‌తో కానీ, లేదనంటే ఎనీ ఫ్రెండ్స్‌తో కానీ కలిసి వీళ్ళు ఏదైనా డిస్కస్ చేసి ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడాలనే ఆలోచనలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ మనసులో ఉన్నాయండి. ఫీలింగ్స్ ఏమున్నాయంటే విక్టోరియస్ అండ్ స్టేబుల్ లవ్. అంటే మీతో ఇన్ని గొడవలున్నా, ఏమున్నా సరే అన్నీ కూడా ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసుకొని ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని మీతోని మేబీ నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ థర్డ్ పర్సన్స్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ అనేది రిక్వైర్‌మెంట్ ఉంది. అంటే వేరే వాళ్ళు ఒప్పుకుంటేనండి. ఇది కూడా ఇక్కడ కనిపించేది ఏంటంటే మీ పర్సన్‌కి మీకు క్లాషెస్ ఉన్నా సరే ఎవరి ఎవరి వేరే పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ద్వారా ఒకటి మీకు మంచైనా జరగొచ్చు, చెడైనా జరగొచ్చు. మాక్సిమం ఇక్కడ ఏంటంటే 6 ఆఫ్ వాండ్స్ అనంటే పాజిటివ్ కార్డ్. సో, ఈ పాజిటివ్ కార్డ్ అంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి చెప్పే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు పాజిటివ్‌గా చెప్తే మీకు పాజిటివ్‌గా మీకు లైఫ్ ముందుకెళ్తుంది. వాళ్ళు నెగెటివ్‌గా చెప్తే మీకు ఒపీనియన్స్ మళ్ళీ ఇంకెక్కువ పెరిగి దూరమయ్యే అవకాశాలు గూడా ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు 555లో. నెక్స్ట్ 888 అండి. సో, 888 అనేది ఇక్కడ ఇది గూడా ఇన్ఫినిటీ నంబరే. సో, 9 ఆఫ్ వాండ్స్, ద చారియట్ ఇక్కడైతే బాగుందండి కార్డ్స్. ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్, రీసెంటిమెంట్ అండ్ డేనియల్. సో ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ యువర్ రిలేషన్షిప్. అంటే చాలా వరకు మీతో అంటే మంచిగా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలతోని బ్యాలెన్స్ చేయాలని చాలా వరకు చూసినట్టుగా నేను చూశాను. నేను ట్రై చేశాను. కానీ ఎన్నిసార్లు నేను ఏం చెప్పినా కూడా నా ఒపీనియన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎంత చెప్పినా కూడా నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేసావు. అంటే నేను చెప్పింది ప్రతీది కూడా నువ్వు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పాజిటివ్‌గా తీసుకోలేదు. నేను చెప్పిన దానికి నువ్వు రివర్స్‌గానే నీకు అర్థం అవ్వడము, నేను ఏది చెప్పినా కూడా నువ్వు పట్టించుకోకపోవడము. సో, ఇలాంటివన్నమాట. చిన్న చిన్న క్లాషెస్ అండి. చిన్న క్లాషెస్ పెద్దగా మారడం కూడా. మీకు ఫోన్‌లు, మెసేజ్‌లు చేసినా కూడా మీరు లిఫ్ట్ చేయకపోవడమో, లేకపోతే మీ పర్సన్ లిఫ్ట్ చేయకపోవడమో, లేదంటే మీ పర్సన్ ఫోన్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయలేదనుకోండి. ఎగ్జాంపుల్ మీ పర్సన్ లిఫ్ట్ చేయలేదు. సో, దానికి మీరు పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేయడమో, మీరు మీ పర్సన్. సో, ఇలాంటి చాలా క్లాషెస్ ఉండడం వల్ల కూడా మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. సో, ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్లనే ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి సెపరేషన్ కూడా వచ్చిందని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారండి. వాళ్ళ ఒపీనియన్. నెక్స్ట్ ద చారియట్ అండి. ఇక్కడ డిటర్మైన్డ్ అండ్ సక్సెస్‌ఫుల్ లవ్. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ నుంచి ఒక ఒపీనియన్ ఏం కోరుకుంటున్నారంటే మీతో మీ లైఫ్ అనేది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండాలని కూడా మనసులో అయితే ఉందండి వీళ్ళకి. అంటే పాజిటివ్ సైన్. ఇక్కడ వీళ్ళు పాజిటివ్‌గానే థింక్ చేస్తున్నారు. మీ పైన ఎంత కొన్ని చిన్న క్లాషెస్ చిన్నదే అండి. ఇక్కడ పెద్దగా నాకు సిట్యుయేషన్ స్ట్రాంగ్‌గా అయితే కనిపించట్లేదు. నార్మల్‌గానే ఉన్నాయి. అందుకేనండి ఇన్ఫినిటీ. 8 అంటే ఇన్ఫినిటీ. సో, మళ్ళీ ఎన్ని గొడవలు జరిగినా, ఏది జరిగినా మళ్ళా రీయూనియన్ అవ్వడం అనమాట. సో, ఇలాగా మీ పర్సన్ మళ్ళా వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడమో, లేకపోతే మీ అంతా మీరు వీళ్ళని మళ్ళీ కాంటాక్ట్ అవ్వడమో సంథింగ్ ఏదో. మళ్ళీ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే మీ అట్రాక్షన్ చాలా ఉంది మీ పర్సన్‌కి. అండ్ ఇక్కడ చూడండి 9 ఆఫ్ వాండ్స్. సో, ఇక్కడ ఎక్విటేటెడ్ అండ్ వాంటెడ్ లవ్. సో, ఇక్కడ మీ పర్సన్ అయితే ఇదండి మీ మీ లైఫ్‌లోకి అయితే మీ పర్సన్ రావడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తున్నారు. కొన్ని కొన్ని మేబీ ఏవైతే సిట్యుయేషన్స్ మీకు మీ పర్సన్‌కి ఉన్నాయో అవి ఇంకా ఆలోచనలు మైండ్‌లో పెట్టుకోవడం ఉంది. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం పని చేసినా సరేనండి మీ పైనైతే ఒపీనియన్స్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ పైన ఒక పాజిటివ్ ఒపీనియన్‌కి తీసుకుంటే అంటే మళ్ళా మీరు మాట్లాడితే మీరెలా రియాక్ట్ అవుతారు? మీరు ఏమన్నా ఒప్పుకుంటారా? లేదా? లేదు అనంటే మీ పర్సన్ అడుగులు ముందుకు వేయడం ఎందుకు అనంటే మీతో గూడా మళ్ళీ ఆ రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది? మళ్ళా మీతో మాట్లాడితే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? లేదు అనంటే మీ లైఫ్‌లోకి వస్తే జీవితం ఎలా ఉంటుంది? ఇట్లాంటి ఆలోచనలలో ఉన్నారు. ఈ పర్సన్ అయితే కొంచెం ఆలోచనలే ఇంకా నడుస్తున్నాయి. ఒంటరిగా అయితే ఉన్నారండి. చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. వీళ్ళేంటంటే అంత హ్యాపీగా కూడా లేరు. సో, అన్‌హ్యాపీ పర్సన్ ప్రస్తుతం. సో, కొంచెం లోపల లోపల ఉండి దిగులు పడటం, బాధపడటం కూడా ఇవి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మీకు 888 న్యూమరిక్ నంబర్ ఏదైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి మీకు వచ్చిన రీడింగ్ అండి. ఓవరాల్‌గా అయితే ఇక్కడ 5 అంటేనే ఇది మనకొక నెగెటివ్ కార్డ్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇక్కడ క్లాషెస్, డిసగ్రీమెంట్స్‌కి నంబర్ వచ్చేసి 5 అనమాట. బట్ ఇదేంటంటే ఇన్ఫినిటీ నేను నంబర్ సింబల్ ఎందుకేసానంటే ఏది జరిగినా సరే మళ్ళా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని నేను
జస్ట్ ఒక యూనివర్స్ నుంచి ఒక బ్లెస్సింగ్ కోసం నేను అక్కడైతే ఇచ్చానండి. బట్ 555లో 5 నెంబర్ అయితే డిసగ్రిమెంట్స్కి కనిపిస్తుంది, ఆడ్ నెంబర్ అండి ఇది. సో 222 888 అనేది మనకి ఈవెన్ నెంబర్ కాబట్టి కొంచెం పాజిటివ్ కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు కంప్లీట్గా 555లో ఉన్న పర్సన్స్కి మాత్రం క్లాషెస్ అయితే కొంచెం వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మీకు ఏంటంటే మీ పర్సన్కి మీ పైన ఉన్న ఒపీనియన్. సో నౌ వీ విల్ సీ అండి, లైక్ ఎలా మీ పర్సన్ ఫ్యూచర్లో మీతో ఎలాంటి రిలేషన్షిప్లోకి ఉండబోతున్నారు అనేది చెక్ చేద్దాం. అంటే మీరు మీ వ్యక్తిని మళ్ళీ కావాలి మీ లైఫ్లో కానీ మీరు అనుకుంటున్నారు కదా, సో నిజంగానే మీ వ్యక్తితో మీకు రీకన్సిలేషన్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, సింపుల్గా మనం ఫినిష్ చేయొచ్చు రీడింగ్. మీరు మీ మనసులో మీ వ్యక్తి యొక్క పేరుని తలుచుకోండి. అండ్ అలాగే మీ వ్యక్తి ఈ నెంబర్సేనండి 555 222 అండ్ 888 సేమ్ అండి. నేను కార్డ్స్ ఒక 3 కార్డ్స్ అయితే వేస్తాను. మ్యారీడ్, అన్మ్యారీడ్ అంటే సింగిల్స్ అండ్ ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరేనండి, మీరు మీ వ్యక్తిని ఇష్టపడుతున్నారు, మీ వ్యక్తి నుంచి పాజిటివ్ సైన్స్ ఇప్పుడు ఏం లేవు మీకు. ఓకేనా, అన్ని నెగిటివ్స్ అనమాట, కంప్లీట్ నెగిటివ్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్. సో వాటి గురించి మీరు ఫ్యూచర్లో ఏం జరుగుతుందనే తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీది ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దామండి. సో 222 555 888 నంబర్స్కి యూనివర్స్, ఐ టేక్ టాప్ 3 కార్డ్స్ ఫర్ 222 ఫర్ దేర్ పార్ట్నర్ రియూనియన్ ఆర్ breakup. What will be going to happen? So kindly give me accurate answer universe. Top 3 cards for 222, next top 3 cards for 555, next top 3 cards వచ్చేసి 888 కి. So kindly give me accurate answer universe, kindly give me accurate answer. Thank you so much universe, thank you so much. So I will take top 3 cards for 222. మళ్ళీ నెక్స్ట్ 555. నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ వచ్చేసి 888. సో చూద్దామండి మరి మీ వ్యక్తికి మీకు మధ్యలో ఏం జరుగుతుంది, రీకన్సిలేషన్ ఉంటుందా లేదా అనేది చూద్దాం. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇది ఒక మంచి రీయూనియన్ కార్డేనండి. ఇక్కడ మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే బాటమ్ ఆఫ్ ద డేకి ఇది వచ్చింది అంటే అర్థం ఏంటంటే మేజర్గా జరిగే సిచ్యువేషన్ అనమాట. అంటే ఒక 60-70% పర్సన్స్ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ రావడం అండి. అంటే మేబీ మీకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకోవడం. వెరీ బ్యూటిఫుల్ కార్డ్ అండి. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇది పాస్ట్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు. సో 222 నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం అండి. ఇది నేను అందుకే చెప్పాను కదా, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీ గురించి చాలా పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. తప్పకుండా అండి, ఇది చాలా పాజిటివ్ కార్డ్, వెరీ నైస్. ఏస్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది, వావ్ సూపర్ అండి. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి వచ్చే అవకాశాలు. అండ్ అంటే పాస్ట్ లైఫ్ అంటే మీరే కదా, సో మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్, అంటే మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మీతో ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడం కోసం, మళ్ళీ మీతో మాట్లాడాలని, మీతో అన్ని రకాల ఇమోషన్స్ షేర్ చేసుకోవడము, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలండి. ఓకేనా. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే తెలుసు కదా, కంప్లీట్లీ ఒక పాజిటివ్ లైఫ్, లాంగ్ టర్మ్ మీతో కమిట్మెంట్ ఇచ్చే అవకాశం అండి. అండ్ ఆల్సో దట్ టు వెరీ పాజిటివ్ సైన్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ వెల్ సెటిల్డ్ లైఫ్ మీతో ఉండాలనేసి. అంటే మీతోనే లైఫ్ పార్ట్నర్గా, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా వాళ్ళు ఊహించుకోవడం. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో కూడా జరగాలని మీ పర్సన్ అనుకోవడం. అట్ ద సేమ్ టైం యూనివర్స్ కూడా మీకు బ్లెస్ చేస్తున్నారండి. ఈ కార్డ్లో ఎవరైతే 222 చూస్ చేశారో వాళ్ళకి ఆల్మోస్ట్ మనకి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి 100% తిరిగి వచ్చే అవకాశాలు. ఎందుకంటే ఇది రీకన్సిలేషన్. 6 ఆఫ్ కప్స్ అంటే రీకన్సిలేషన్, పాస్ట్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఆలోచనలు చేయటం. సో నెక్స్ట్ 555 చూద్దాము ఏ విధంగా ఉందో మీ రీడింగ్. కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీ పార్ట్నర్ చాలా ఇమోషనల్ పర్సన్ అండి. సో తొందరగా బాధపడటం, లేదంటే లోపలే పెట్టుకొని పైకి కొట్లాడినా సరేనండి, అవి మనసులోనే పెట్టుకొని ఎక్కువగా, ఎందుకంటే ఇమోషనల్గా మీకు బాగా అటాచ్ అయ్యి ఉన్నారు కాబట్టి. ఇదిగోండి గొడవలు చూసారు కదా. మళ్ళీ 5 ఆఫ్ ఏమొచ్చిందండి ఇక్కడ, 5 ఆఫ్ వ్యాండ్స్. క్లియర్. సో 5 ఆఫ్ వ్యాండ్స్. సో 5 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఏంటి, ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి గొడవలతోనే బ్రేకప్ వచ్చే ఛాన్సెస్, లేదంటే గొడవలు. 5 ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్. క్లియర్. సో ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్ ఉందా, ఇక్కడ కూడా 5 ఆఫ్ వ్యాండ్స్. అంటే అర్థం ఏంటి, నేను ఇందాక కూడా చెప్పాను కదా, 555లో ఉన్న వాళ్ళకి
కొంచెం గొడవలు, సిచ్యువేషన్స్ మారే అవకాశాలండి. ఇక్కడ మీ పర్సన్ నుంచి మీకు ఇప్పటికీ ఉన్న ఆ గొడవలు అన్నీ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చేంజెస్ వస్తాయి. మీ పర్సన్‌లో మార్పు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేబీ కొంచెం మీకు ఎమోషనల్‌గా మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు. బట్ ఇక్కడేంటంటే ఈ క్లాషెస్ అయితే మీ దాంట్లో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయండి. కొంచెం అటు ఇటుగానే అవకాశాలు 50-50 ఛాన్సెస్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 888 జస్టిస్ అండి, 2 ఆఫ్ కప్స్ వచ్చింది, ద హెర్మిట్ కార్డ్. చూసారు కదా! 222, 888 అనేవి ఈవెన్ నంబర్స్. సో, ఈ ఈవెన్ నంబర్స్‌లలో ఎనీ టైమ్ మాక్సిమం పాజిటివే ఉంటదండి. ఇక్కడ మీకు జస్టిస్ మీరేదైతే కోరుకుంటున్నారో అదే మీ లైఫ్‌లోకి తిరిగి రావడం. చూసారు కదా! జస్టిస్, 2 ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి రావడం. ద హెర్మిట్ కార్డ్ అంటే న్యూ డైరెక్షన్, అంటే న్యూ లైఫ్. అంటే న్యూ లైఫ్ అంటే ఏంటి? న్యూ బిగినింగ్. మళ్ళీ మీతో మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ 888 అనేది చాలా పాజిటివ్. రీయూనియన్ అండి ఇది. సో, రీయూనియన్ అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా మళ్ళీ మీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారనమాట. సో, ఇదొచ్చేసి జస్టిస్ కార్డ్. సో, జస్టిస్ అనంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరగడాన్నే జస్టిస్ అంటాం. న్యాయం జరగడం. ఓకే. సో, 555లో కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ రిలేషన్‌షిప్‌లో కొద్దిగా ఆలోచించుకోండి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? మూవ్ ఆన్ అయిపోవాలనేది కూడా ఆలోచించండి. సో, 555 వాళ్ళ కోసం ఇంకొకసారి మళ్ళీ నేను యూనివర్స్ నుంచి కనుక్కుంటాను, అడుగుతాను. మరి ఫ్యూచర్‌లో మీకు ఓ సో, ఫ్యూచర్‌లో అంటే లాంగ్ టర్మ్‌లో లైఫ్ టైమ్ మీ పర్సన్ మీతో ఉంటారా? లేకపోతే బ్రేకప్ చెప్పేస్తారా? ఒకసారి చెక్ చేద్దాం. సో, నాకు తెలిసైతే ఇక్కడ గొడవలు, కొట్లాటలు మీ సైడ్ నుంచి కూడా ఈగో ఇష్యూస్ నడుస్తున్నాయి, కనిపిస్తున్నట్టున్నాయి నాకు స్ట్రాంగ్‌గానే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్‌లో కూడా కొంచెం ఈగో ఇష్యూస్ ఉన్నాయి. లేదంటే లోపల సీక్రెట్‌గా వాళ్ళు మీతో చాలా వరకు విషయాలు చెప్పకపోవచ్చు. అంటే మీ పైన ప్రేమ ఉన్న వాళ్ళు రివీల్ చేయలేకపోవడం వల్ల కూడా మీకు ఆ దూరం కూడా పెరగొచ్చు కొద్దిమందికి. ఎందుకంటే అండి కొద్ది ఎమోషనల్ పర్సన్ ఉన్నారు మీ పర్సన్. సో, వాళ్ళు లోపల పెట్టుకొని కూడా బయటికి చెప్పకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. డెత్ కార్డ్ వచ్చింది. సో, ఐ ప్రే గాడ్ దట్ 555 చూస్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్‌తో రీయూనియన్ ఉంటుందా లేదా నేను ఒకసారి చెక్ చేస్తాను. పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారండి. కొద్ది జెలస్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ మీ పర్సన్‌కి. అంటే మీరు వేరే వాళ్ళతో ఏమైనా రిలేషన్‌షిప్‌లోకి వెళ్తారనే అవకాశాలు ఉన్నాయేమో అని వాళ్ళు బాధపడుతుండొచ్చు కూడా. అలా కూడా జెలస్ ఫీల్ అవుతున్నారు. సో, సరే. సో, ఫైనల్లీ ఐయామ్ షఫ్లింగ్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. 555 నంబర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్‌లో రీయూనియన్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళని ఇష్టపడే ఈ పర్సన్‌తోనే జీవితం ఉంటుందా? లేకపోతే కంప్లీట్ బ్రేకప్పా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వావ్! సూపర్ అండి. సో, మ్యారేజ్ కార్డ్ వచ్చింది. ఇది నేను చెప్తున్నాను కదా! ఇది ఎలా అంటే ఒకటి మీ పర్సన్‌తోనే ఉండొచ్చు, ఒంటరిగా అవ్వడం. చూసారా? ఇది కొద్దిగా నేను అప్పటినుంచి అందుకనే మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ మీ పర్సన్‌కి మేబీ మ్యారేజ్ అయిపోయే అవకాశాలండి. లేదంటే ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మ్యారేజ్‌లోకి వెళ్ళిపోయుంటే గనుక వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడము, మిమ్మల్ని ఒంటరిగా చేయడం అండి. ఇక్కడ డామినేషన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, డామినేషన్ మీ మ్యారేజ్ అయ్యి ఉంటే గనుక మీ మ్యారేజ్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒంటరిగా డామినేషన్ సింపుల్ అండి. మీతో మీ పర్సన్ మళ్ళా మీతో రీయూనియన్ అవ్వడానికి ఇష్టపడకపోవడం అండి. ఎందుకంటే డామినేషన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది ఇక్కడ. మిస్‌అండర్‌స్టాండింగ్స్, డిసగ్రీమెంట్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ అయిన వాళ్ళకి నేనేం అంటే మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉంటారని నేను చెప్పలేను. అండ్ అట్ ద సేమ్ టైమ్ అన్‌మ్యారీడ్ వాళ్ళు మీకు డిసగ్రీమెంట్స్, గొడవలు ఏమైనా జరుగుంటే గనక మీ పర్సన్ మీ వేరే లైఫ్‌లోకి వెళ్ళిపోవడం, మిమ్మల్ని ఒంటరిగా చేయడం కూడా జరిగే అవకాశాలు. అండ్ రిలేషన్‌షిప్‌లో ఉండి మీ నుంచి దూరమైన వ్యక్తి మళ్ళా వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోవడం అండి. ఒకవేళ మ్యారేజ్ అయ్యి మీతో రిలేషన్‌షిప్‌లో ఉంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్‌లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం, మిమ్మల్ని ఒంటరిగా చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు మీ వ్యక్తి అన్‌మ్యారీడ్ అయ్యి ఉండి మీతో రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక వాళ్ళైనా సరే మ్యారేజ్ చేసేసుకోవడం, మిమ్మల్ని ఒంటరిగా చేయడం. సో, ఇక్కడ 555 వాళ్ళు ప్లీజ్ మీరు కొంచెం జాగ్రత్త పడండి. రిమైనింగ్ 222, 888 వెరీ హ్యాపీ బికాస్ బోత్ సైడ్స్ షోయింగ్ వెరీ పాజిటివ్ ఎనర్జీస్ అండ్ ఎక్సెప్ట్ 555 కొంచెం అటు ఇటుగానే మీ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే మీకు మీ పర్సన్‌కి ఎవరికో ఈగోస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అండ్ డామినేషన్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మేబీ మీరు ఫైనాన్షియల్‌గా కూడా క్లాషెస్ నడుస్తున్నట్టున్నాయి. ఎందుకంటే మీరు మీ పార్ట్నరు ఎక్కువగా ఓవర్ డామినేషన్ ఎందుకనంటే ఫైనాన్షియల్‌గా కూడా మీరు మీ పార్ట్నర్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల కూడా అట్లాంటివి కూడా కొద్దిగా ఈగో క్లాషెస్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఎనీవే బీ పాజిటివ్ అండ్ ఏదైనా సరేనండి రిలేషన్‌షిప్‌లో మనము మీ పర్సన్‌తోనే మంచి లైఫ్ ఉండాలి, ఆ పర్సనే కావాలని అనుకుంటే గనక బీ పేషెంట్. అంటే కొద్దిగా అండర్‌స్టాండింగ్ ఇంకోటేంటంటే కాంప్రమైజ్.
సో పేషెన్స్గా ఉండడము, కాంప్రమైజ్ అవ్వడము, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే నిజంగా ఆ వ్యక్తి మీకు కావాలి, ఈ వ్యక్తి నాకు దూరం అవ్వద్దు అని అనుకుంటే గొడవలు పడకుండా ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎంత కాంప్రమైజ్ అయినా సరే ఆ పర్సన్ నన్ను ఇలాగే చేస్తున్నారని అంటే దెన్ యువర్ ఫైనల్ డెసిషన్ అండి. మీరు తీసుకునే డెసిషన్ బట్టి మాత్రమే మీ జీవితంలో మీకు జరుగుతుంది. సో 222 వెరీ హ్యాపీ. 555 వచ్చేసి కొంచెం ఆలోచించుకోండి. నిర్ణయాలు తీసుకోవాలని, పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. ఈవెన్ ఎనీ ఏంజిల్ ఆన్సర్స్ వచ్చిన వాళ్ళైనా సరే 222, 555, 888 ఎవరైనా సరేనండి, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఇంకా అక్యురేట్‌గా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. చార్జబుల్ ఉంటుంది పర్సనల్ రీడింగ్. సో ఎనీవే బీ హ్యాపీ అండి. బీ పాజిటివ్. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మీకు మంచి యూనివర్స్ నుంచి మంచి క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.